ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 4వ విజయాన్ని నమోదు చేయగా ఓడిపోయిన లక్నో సూపర్ జైంట్స్ 3వ ఓటమిని మూటగట్టుకుంది. నిన్న బుధవారం లక్నో సూపర్ జైంట్స్ తో జరిగిన మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 146 పరుగులకి ఆలౌట్ అయింది. అనంతరం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 15.1 ఓవర్లలోనే మ్యాచ్ ను ముగించేసింది. ఐపీఎల్ లో తొలిసారిగా ఇంపాక్ట్ ప్లేయర్ గా బ్యాటింగ్ కు వచ్చాడు విరాట్ కోహ్లీ. అయితే మంచి ఇంపాక్ట్ చూపించాడు. 34 బంతుల్లో 49 రన్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. జ్వరం పూర్తిగా తగ్గకపోయినా బ్యాటింగ్ లో మాత్రం మదరగొట్టాడు. మొత్తానికి ఆర్సీబీ అటు బౌలింగ్ బ్యాటింగ్ లోను రాణిస్తే ఇటు లక్నో అటు బౌలింగ్ బ్యాటింగ్ లోను విఫలమైంది. కాగా ఐపీఎల్ 2026 సీజన్ లో లక్నో సూపర్ జైంట్స్ ఎన్నో అంచనాలతో బరిలోకి దిగింది. అయితే ఆడిన తొలి మ్యాచ్ లోనే ఓటమి పాలైంది. అయితే ఆ తర్వాత వరుసగా పుంజుకొని 2 మ్యాచ్లో గెలిచి ఇప్పుడు వరుసగా మరో 2 మ్యాచ్లో ఓటమి పాలైంది. అయితే అంచనాలు పెట్టుకున్న ప్లేయర్లు తీవ్రంగా నిరాశపరుస్తున్నారు. ముఖ్యంగా భారీ ధర పెట్టి కొనుగోలు చేసిన ఆటగాళ్లు లక్నో సూపర్ జైంట్స్ ఓనర్ సంజీవ్ గోయంక్ ను తీవ్రంగా నష్టం చేస్తున్నారు. కెప్టెన్ రిషబ్ పంత్ అలాగే నికోలస్ పూరన్ ఈ ఇద్దరు చాలా నిరుత్సాహానికి గురి చేస్తున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ తో హాఫ్ సెంచరీ మినహా రిషబ్ పంత్ ఈ సీజన్ లో చెప్పుకోదగ్గ ప్రదర్శనే చేయలేదు. ఇక నికోలస్ పూరన్ అయితే ఒక్క మ్యాచ్ లో కూడా అతను తన స్థాయి దగ్గ ఆట ప్రదర్శించలేదు. నిన్న ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో ఈ ఇద్దరు చెరొక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరారు. ముఖ్యంగా రిషబ్ పంత్ ఈ మ్యాచ్ లో గాయపడ్డాడు. తిరిగి డగౌట్ కి వెళ్లిపోయి చివర్లో మళ్లీ బ్యాటింగ్ కు వచ్చి ఒక్క పరుగు చేయకుండానే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఈ సీజన్ లో ఇప్పటి వరకు నికోలస్ పూరన్ ఒక్క మ్యాచ్ లో కూడా 20 కంటే ఎక్కువ పరుగులు చేయలేదు. తొలి మ్యాచ్ లో 8, రెండో మ్యాచ్ లో ఒక్క పరుగే, ఇక మూడో మ్యాచ్ లో 13, నాలుగో మ్యాచ్ లో 19, ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో ఒక్క పరుగే చేసి అందులోని 7 బంతులు ఎదుర్కొని ఒక్క పరుగే చేసి నిరాశపరిచాడు. ఇప్పటి వరకు జరిగిన 5 మ్యాచ్ల్లో 42 పరుగులు మాత్రమే చేశాడు. 2023 సీజన్ కు ముందు అతన్ని 13 కోట్లకు లక్నో సూపర్ జైంట్స్ కొనుగోలు చేసింది. అయితే 2026లో అతన్ని 21 కోట్లకి రిటైన్ చేసుకుంది లక్నో సూపర్ జైంట్స్. కానీ ఇంత భారీ ధరకు రిటైన్ చేసుకుంటే అతడు ఇస్తున్న ప్రదర్శన ఏమాత్రం సరిపోవడం లేదు. ఇక పంత్ సన్ రైజర్స్ హైదరాబాద్ తో 68 పరుగులు ఒక్కటే హాఫ్ సెంచరీ చేశాడు. మిగతా మ్యాచ్ల్లో విఫలమయ్యాడు. తొలి మ్యాచ్ లో 7, రెండో మ్యాచ్ లో 68, మూడో మ్యాచ్ లో 10, నాలుగో మ్యాచ్ లో 18, ఇక నిన్న ఆర్సీబీతో మ్యాచ్ లో ఒక్క పరుగే చేసి పెవిలియన్ చేరాడు. ఐపీఎల్ హిస్టరీలోనే హైయెస్ట్ ప్రైజ్ మనీ దక్కించుకున్న రిషబ్ పంత్ అందుకు తగ్గట్లుగా ఏమాత్రం తన ప్రదర్శనే లేదు. అటు కెప్టెన్ గా బ్యాటర్ గా పూర్తిగా విఫలమయ్యాడు. 27 కోట్లకు అతన్ని అత్యధిక ధర పెట్టుకుంటే తాను ఇస్తున్న ప్రదర్శన మాత్రం 10% కూడా అందించలేకపోతున్నాడు. దీంతో లక్నో ఓనర్ సంజీవ్ గోయంక్ కు నికోలస్ పూరన్ 21 కోట్లు, రిషబ్ పంత్ 27 కోట్లు మొత్తంగా కలిపితే 48 కోట్లతో ఈ ఇద్దరే లాభం పొందిన మ్యాచ్ల్ని గెలిపించలేక ఈ ఇద్దరు తీవ్రంగా నిరాశపరుస్తున్నారు. ఇలాగే ఈ నాసరిక ప్రదర్శనతో ఈ సీజన్ అశాంతం కొనసాగితే మాత్రం వచ్చే సీజన్ లో ఇద్దరిని వేలంలోకి వదిలేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు.